గట్టి యాదవ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాదు ప్రజాభవన్ అన్నారు. ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలకు పరీక్షించడం వంటివి చేయాలి, కానీ ఓడిపోయిన వ్యక్తులపై అహంకారంతో మాట్లాడుతున్నది నీవు. అధర్మానికి ధర్మానికి జరిగిన ఎన్నికల్లో అధర్మం గెలిచింది. 30 ఏళ్ల కింద నీ జీవిత ప్రస్థానం ఎక్కడ ఉంది అన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే శాసనం ద్వారా ఎన్నిక అయిన నీవు మాట్లాడే మాటలు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం చిన్నారెడ్డిని ఇప్పటికీ కలవకుండా పార్టీ సీనియర్ నాయకులు పట్టించుకోలేదు. భూ కబ్జాల విషయంలో 6 నెలల నుండి మాట్లాడుతున్నాం, ఇప్పటికీ నిరూపించలేదు అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుడితోన నువ్వు చెంచాగిరి చేసి ఆ రోజు తీసుకున్నావు. నీకు నిజాయితీ ఉంటే ఆ పనుల మీద విచారణకు వస్తాం. మేము రేపు సమాచార హక్కు చట్టం మీద తీసుకొని నువ్వు చేసినటువంటి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్లో నువ్వు ఆ కాలువ అలైన్మెంట్ అనేది ఎట్లా డిజైన్లో పాత డిజైన్ ఏముంది, నువ్వు మార్పించిన డిజైన్లు ఏమున్నాయి, నువ్వు ఎట్లా వర్క్ చేసింది అనేది నువ్వు తప్పకుండా చూపెడతాం. దీని మీద నువ్వు అనుకున్నట్లు ఏదో అవినీతి జరిగిందంటే ఆ అవినీతికి మూల పురుషుడు నీవే, మంత్రి గారు కాదు. మంత్రి గారిని తప్పుదో పట్టించి కోట్లాది రూపాయల వర్కులను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కార్యకర్తల్ని మోసం చేసి నువ్వు మేఘా కంపెనీ పేరు మీద మేఘా మోసాలు చేసిన సంగతిని ప్రజల ముందు ఎండగడతాం. నిరంజన్ రెడ్డి గారి మీద లేనిపోని అపోహలు చేసి లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు ఒక అభూత కల్పన కల్పించి మీ గ్రహచారం బాగుండొచ్చేమో, కానీ రేపు ఆ గ్రహచారం అనేది కింద పడ్డనాడు తెలుస్తుంది బిడ్డానికి ఈ సంగతి. మేమంతా కూడా నువ్వు అధికారం చేతిలో ఉందని భయపడవు. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాటాలు చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేసినాం. మిలియన్ మార్చ్ చేసినాం. ఎక్కడికక్కడ అడ్డుకున్నాం. రచ్చబండల కాడ రాజశేఖర్ రెడ్డి కొట్లాడినాం, తెగించి ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది. మరి ఆ తెలంగాణకు సంబంధం లేని విధవులందరూ కూడా ఇవాళ ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ పాదయాత్రలో పాదాలు తుడిచిన విధవ ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజంగా మేము కూడా ఆత్మగౌరవంతోనే ఉన్నాం. మేము ఎక్కడ కూడా లొంగి బతకలేదు. మేము ఇంకొక రకంగా కింది స్థాయి నుంచి వచ్చినా నీతిగా నిజాయితీగానే బతికినాం. మా నాయకుడిపై నువ్వు చేసినటువంటి ఆరోపణలు 100 రోజుల్లో నిరూపించకపోతే నీ ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. నువ్వు నిజంగా నిరంజన్ రెడ్డి అక్రమ ఆస్తులు ఉన్నట్లు, అక్రమ భూములు ఉన్నట్లు, అక్రమమైన పనులు చేసినట్లు కానీ నువ్వు నిరూపణ చేస్తే మరి నీవు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా, చేయకపోతే అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే ప్రజల తీర్పు అనేది ఇవాళ నిన్ను చూసి ఓట్లు వేయలే, కాంగ్రెస్ పార్టీని చూసేసిర్రు. కాంగ్రెస్ గాలి వీస్తుంది ఇక్కడ తెలంగాణలో. మరి నీకన్నా ఇంకా చాలామంది కొత్తగా వచ్చినటువంటి సభ్యులు కూడా గెలిచిర్రు. గౌరవులు చిన్నారెడ్డి ఉంటే ఇంకా మెజార్టీతోనే గెలిచేటోళ్ళేమో. మరి మీరు ఇవాళ సంస్కృతి సాంప్రదాయాలు ప్రోటోకాల్ అంటున్నావు, ప్రజాభవన్